హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిస్ బ్లాగ్ స్టూడెంట్. సో బిగ్ బాస్ అయిపోయింది 2-3 డేస్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత చాలామంది నేను కామెంట్స్లో కానీ అక్కడ కొన్ని వీడియోస్లో కానీ నేను ఏం చూస్తున్నా అంటే, సో అట్లీస్ట్ ఇమాన్యుయల్ థర్డ్ పొజిషన్ ఉంటే బాగుండేది, కళ్యాణ్ విన్ అవటం డిసర్వ్ వాడు అన్డిసర్వ్డా కాదు, తనుజాని విన్ అయి ఉంటే బాగుండేది, ఇమాన్యుయల్ అట్లీస్ట్ రన్నర్ అయి ఉంటే బాగుండేది అని చాలామంది అంటున్నారు. సో ఒకటి మాత్రమే నేను చెప్పాలనుకున్నా, ఎన్ని సీజన్లు అయినా అని, ఇంకో 10 సీజన్లు 100 సీజన్లు అయినా అని, కామెడియన్స్ విన్ అవ్వరు. రాసి పెట్టుకోండి. ఎందుకు విన్ అవ్వరు అంటే, సో వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళ కెరియరా అంటే ఖచ్చితంగా వాళ్ళ కెరియరే ప్రిఫర్ చేస్తారు. సో బిగ్ బాస్ హౌస్లో ఎంత గొడవ పడుతుంటే, ఎంత గోల్ చేస్తే, ఎంత తన్నుకుంటే అంత ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఎక్కువ ఉంటుంది నన్ను అడిగితే. సో ఎప్పుడైనా కామ్గా సైలెంట్గా కామెడీ చేస్తూ ఫన్ చేస్తూ ఉంటే అందరూ ఆ ఫన్ ఎంజాయ్ చేస్తారు, అందరూ ఆ కామెడీ ఎంజాయ్ చేస్తారు, కానీ ఓటేరు. ఎందుకు అంటే, ఇన్ కేస్ వాళ్ళు కనుక కామెడీ చేస్తూ, సపోజ్ ఇమాన్యుయల్ తీసుకు ఎగ్జాంపుల్, ఫస్ట్ తనుజాకి ఇమాన్యుయల్ స్టార్టింగ్లో వచ్చిన ఫస్ట్ 5 వీక్స్ చాలా మంచి కామెడీ ఉంది. తనుజాతో ఇమాన్యుయల్ చాలా మంచి పని చేశారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చినాయో, సో ఇమాన్యుయల్ తనుజా మీద కామెడీ చేయలేకపోయాడు. సో ఎందుకంటే తనుజా తీసుకోదు. అప్పుడు వాళ్ళ కెరియర్ ఎందుకు వచ్చారు వాళ్ళు బిగ్ బాస్కి కామెడీ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి. సో అది ఆగిపోద్ది. వాళ్ళందరూ తెలుసు అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గొడవలు పడుతూ ఉంటే, సో వాళ్ళు కామెడీ చేయలేరు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కామెడీని. సో ఎందుకంటే మిగతా వాళ్ళు కామెడీ చేయకపోతే వీడియో కామెడియన్ రా, స్కిట్ ఉంటేనే చేస్తాను లేకపోతే చేయట్లేదు అనే వెళ్తుంది అనమాట. సో గొడవ కామెడీ అంటే వాళ్ళు కామెడీ చూస్ చేసుకుంటారు. జస్ట్ కామెడీతో అయితే వాళ్ళు అట్రాక్ట్ చేయలేరు అనమాట. అది. సో కామెడియన్ విన్ అవ్వాలంటే కామెడీ ఆపేసి ఫైట్ చేస్తే, గేమ్ కోసం ఫైట్ చేస్తే విన్ అవుతారు. లేదంటే కమెడియన్ లాగే మిగిలిపోతారు, విన్ అవర్ గేమ్. దట్స్ ద రియాలిటీ, దట్స్ ద ఫ్యాక్ట్.